ఫిబ్రవరి 1 to 28 ఫర్ సింహరాశి లియో పీపుల్. సో ఫిబ్రవరి 3 తర్వాత మీ యొక్క సెకండ్ అండ్ 11th లార్డ్ అయిన బుధుడు 7th హౌస్ లోకి, హౌస్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ అండ్ ఆపోజిట్ పీపుల్ కి సంబంధించిన హౌస్ లోకి వెళ్ళడం వల్ల బిజినెస్ పార్ట్నర్షిప్స్ అనేటివి చాలా బాగుంటాయి అండ్ కొలాబరేషన్స్ అనేటివి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ క్లయింట్ బేస్డ్ వర్క్ కి ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట. ఈ ట్రాన్సిట్ అనేది న్యూ వెంచర్స్ కానీ, అగ్రిమెంట్స్ కి, మ్యూచువల్ డిస్కషన్స్, సోషల్ రికగ్నైజేషన్ కి చాలా సపోర్ట్ చేస్తుంది. అండ్ అదే ప్లేస్ లో 7th హౌస్ లోని వీనస్ చీఫ్ కార్కా ఫర్ లవ్ లైఫ్ అండ్ లవ్ రిలేషన్షిప్స్ అండ్ హార్మోనీ ఇన్ రిలేషన్షిప్, వీటన్నిటికీ కూడా వీనస్ కార్కర్ అనమాట. ఆ వీనస్ రాహుతో పాటు కంజంక్షన్ జరగడం వల్ల లవ్ లైఫ్ లో మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉంటాయి, అజంప్షన్స్, ఈ అపోహలు అనేటివి ఎక్కువగా ఉంటాయి, ఈగో బేస్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేటివి లవ్ లైఫ్ లో ఎక్కువగా పాసిబుల్ ఉన్నాయన్నమాట. ఎంగేజ్మెంట్స్ అండ్ మ్యారేజ్ అనేది, మ్యారేజ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మేబీ డిలే అవ్వచ్చు, కొంచెం ప్లానెడ్గా ఉంటే బెటర్. ఫిబ్రవరి 13th to 21st బిట్వీన్లో సూర్యుడు యొక్క ఎంట్రీ అనేది మీకు ఇక్కడ 7th హౌస్లోకి జరగడం, అంటే మీ లగ్నాధిపతి 7th హౌస్ మార్క స్థానంలోకి వెళ్ళడం, అక్కడ రాహుతో కంజంక్ట్ అవ్వడం అండ్ అక్కడ ఎక్లిప్స్ కూడా, మళ్ళీ గ్రహణం ఎనర్జీ కూడా యాడ్ ఆన్ అవ్వడం వల్ల హెల్త్ అనేది బాగా డ్యామేజింగ్ ఆస్పెక్ట్ గా ఉందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ హౌస్ అంటే మీకు ఇక్కడ మీకు ఫిజికల్ బాడీకి సంబంధించింది, మీ ఇమ్యూనిటీ సిస్టమ్ కి సంబంధించింది అండ్ అది మీ యొక్క లియో సైన్ అంటే అది న్యాచురల్ 5th హౌస్ అనమాట. సో 5th హౌస్ అంటే స్టమక్ కి సంబంధించిన హౌస్ అనమాట. సో స్టమక్ పెయిన్, డైజెషన్ ఇష్యూస్, లోవర్ అబ్డామెన్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇదే టైం పీరియడ్ లో నాట్ ఓన్లీ ఫర్ సింహరాశి, అన్ని రాశుల పీపుల్ కి కూడా ఈ ఫిబ్రవరి 13th to 21st బిట్వీన్ న్యూ కాంట్రాక్ట్స్ కానీ, బిగ్ కమిట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటే బెటర్. అండ్ ఫిబ్రవరి 24th ఈ యొక్క మార్స్ ఎంట్రీ కూడా మీ యొక్క 7th హౌస్ లోకి జరుగుతుంది అనమాట. సో ఇది కూడా అంత మంచి కంజంక్షన్ ఏం కాదు. మార్స్ కుజుడు అంటే మార్స్ ఇస్ ద కార్క్ ఫర్ బ్లడ్ అనమాట. సో బ్లడ్ కి రాహుతో కంజంక్షన్ అవుతున్నాడు. రాహు అంటే ఈ యొక్క క్రిములకు సంబంధించి, అంటే బ్యాక్టీరియాకి సంబంధించి, ఇన్ఫెక్షన్స్, వైరసెస్ కి సంబంధించిన ప్లానెట్. సో మార్స్ అండ్ రాహు కంజంక్షన్ వల్ల బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటివి, అంటే హై బీపీ, లో బీపీ అనేటివి కానీ, బ్లడ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అనేవి అవ్వడం కానీ, డైల్యూషన్ అనేది జరగడం కానీ, ఇలాంటి వాటికి సంబంధించిన పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ స్పౌజ్కి సంబంధించిన స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. సో స్పౌజ్ యొక్క స్ట్రెస్ అనేది వాళ్ళకంటే మీరు ఎక్కువ పడడం కానీ, ఇలాంటి వాటికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. సో ఈ సింహరాశి పీపుల్కి ఏంటంటే ఫిబ్రవరి మంత్ హెల్త్ అండ్ రిలేషన్షిప్స్కి సంబంధించి అంత ఫేవరబుల్ మంత్ కాదు. సో ఎమోషనల్ కంట్రోల్ అండ్ ఎమోషనల్ రెసిలియన్స్ అనేది కొంచెం బెటర్గా మెయింటైన్ చేయండి, లేదంటే కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువ. బెటర్ మీరు హనుమాన్ చాలీసా చాంట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెడిక్షన్స్ అన్ని కూడా ఇక్కడ చెప్పాను. సో ఇంకా లాంగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ అనేది బయోలో ఉంటుంది. ఇలాంటి మంచి ప్లానెటరీ ట్రాన్సిట్ వీడియోస్ కోసం ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి.